7 మాటలను, ఆ 7 మాటలలో 6 మాటలు మాత్రమే గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ధ్యానించుకుంటాం ఎక్కువ. అవునే కదా? ఏదో అందరూ ధ్యానం చేస్తుంటాం. ఎందుకంటే తర్వాత ఈ యొక్క మాటలు ఏంటంటే నేను ఎంచుకున్న మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారో మీరెందుకు కనుక వీరిని క్షమించమని మాటలు ఎంచుకోవడం జరిగింది. ఈ క్షమాపణలో ఏం జరిగింది? ప్రేమ అనేది మనం చూస్తాం. ప్రేమ గురించి ప్రతి వారము మనం ఇంట్లోనే ఉంటాం. క్షమ గురించి అయితే పర్వ మిగతా ఉన్నటువంటి మాటలు ఎక్కువ కూడా మనం విన్నాం. ఆ మాట గురించి కూడా ప్రస్తావించాం. ఈ క్షమాపణ గురించి అయితే చాలా మంది కూడా పిలుస్తారు. అంతిమంగా చెప్పాను, యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో 6 మాటలు మాత్రం ఈ రోజే వింటాము. మొదట మాత్రం ప్రతి వారం వింటూనే ఉంటాం. ఎందుకు ఈ యొక్క 7 మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారంటే, ఎవరు అడిగినప్పుడు ఏం చెప్తారు? ఆయన పలికినటువంటి 7 మాటలు చాలా ముఖ్యమైన, ఆయన చనిపోతూ చివరి దినాల్లో చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు అని చాలా మంది చెప్తారు. ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు కూడా చూడండి, రేపు మాకు చనిపోయి వాళ్ళు ఏం చేస్తారు? అందరూ పిలిపించేస్తారు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఆ పెద్ద ఏమంటాడు? నేను నాన్న బాగా చూసుకోవాలా, అమ్మా అందరూ బాగా చూడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో శత్రుత్వం, అందరూ బాగా చూడు అని చాలా మంచి మాటలు చెప్పచ్చు చివరి దినాల్లో. అలాగే దావీదు మహారాజు కూడా తన పిల్లలందరూ పిలిపించుకొని అలాగే చెప్తాడు, ఈ దేవుడు ఎందుకు భయభక్తి కలిగి జీవించాలి, తండ్రి పూర్ణ హృదయం కాకుండా ఆయన సమ్మానించాలి, ఆరాధించాలని చెప్పి ఆయన 2వ రాజుల అధ్యాయంలో ఆయన చెప్తాడు ఆ మాటలు. అందుకనే ఈ యొక్క 7 మాటలు ఈ విషయాలు కూడా అదేనండి. ఆయన చివరిగా పలికిన 7 మాటలు, వాటిలో మొట్టమొదటి మాట ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము ఏంటంటే 34వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించమని చెప్పాను అని మాట్లాడుతారు. మొట్టమొదటి మాట క్షమాపణ అన్నాడు. ఎందుకు వీళ్ళు ఎవరు ఏం చేశారో, ఏం చేశారో అక్కడ వాళ్ళంటే మనకు తెలుసు. ఆయన హింసించడము, ఆయన దూషించడము, మరణా దెబ్బలు పట్టడము, ఆయన మోపు పెట్టి వేయించడము, నువ్వు యూదుల రాజు కదా అందుకే నీకు మొలగీట పెడతాం అని చెప్పి ఆయన మొలగీట పెట్టడం, ఆయన హేళన చేయడం అని కూడా మనకు తెలుసు. ఆయన కొట్టడం మనకు తెలుసు. ఆయన మొహం మీద ముసుగు వేసి ఆయన కొట్టారన్నమాట అక్కడ ఉన్నవాడు ఆ సైనికుడు. ఇప్పుడు నేను ఎవరు కొట్టారు ఒకసారి చెప్పు అని అంటారు. అలా హేళన చేస్తారు. అవునే కదా? ఆ హేళన చేసి ఆయన బాధపరిచి హింసిస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభువు మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు. ఎందుకు ఎరగరు? అక్కడ ఉన్నవాళ్ళు ఏం ఎరగరంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అనే విషయము వాళ్ళకి తెలుసు. అంటే ఎవరో తెలియదు. ఇక్కడ సంఘంలో మనకు తెలుసు ఆయన నిజముగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మన పాప నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడనే విషయం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. బయట వెలుపల వాళ్ళకి ఆయన తెలుసు. వాళ్ళకి ఈ నిజంగా దేవుడికి గొర్రె కానీ ఈయన దేవుడు పెట్టాడని తెలుసా? ఈ సృష్టి చేసిన దేవుడు ఈయనని తెలుసా? ఎవరు పడుతుంది. అందుకని వీళ్ళు ఎరగరయ్యా, వీళ్ళు ఏం చేస్తే జరగరు. ఒకవేళ వీళ్ళు కానీ తెలుసుకుని ఉంటే వీళ్ళని ఈ విధముగా హింసించేవారు కాదు, ఈ విధంగా దూషించేవారు కాదు, ఈ విధంగా హేళన చేసేవారు కాదు. ఆ వీళ్ళు తిరిగి
ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నా పట్ల. కానీ మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము క్షమిస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కొట్టిన వారు సైతం క్షమించాడు యేసు ప్రభు. ఆయన తెలుసుకున్న మనము అలాగే బ్రతుకుతున్నావా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. అలాగే బ్రతకడం ఎప్పుడయ్యా అంటే ఆదివారం వచ్చే రోజు మాత్రం బ్రతుకుతున్నాం. అది కూడా ఇప్పుడు కేవలము 2 గంటలు లేదా 1.5 గంట. అది కూడా కదా కొంతమంది అయితే చివరిగా 1 గంటలో 30 నిమిషాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు మాత్రమే క్రీస్తును ధరించుకుంటున్నారు. మిగతా సమయంలో ఏం చేస్తున్నారు? ఆ ధరించుకున్న ఆ క్రీస్తును ఇంట్లో మోత తగిలించేస్తున్నారు. చొక్కాను చూడండి, ఎక్కడ తగిలిస్తారు చొక్కాని? ఒక హ్యాంగర్ తగిలించేస్తారు. పై వస్త్రం అంతా ఒక హ్యాంగర్ తగిలించేస్తారు. ఎప్పుడైతే చర్చికి వస్తామో అప్పుడు మాత్రమే ఆ వస్త్రాన్ని, క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకుంటాం. వాళ్ళు ఏమన్నారు? నిన్ను ఎందుకు క్షమించవయ్యా? నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, యేసు ప్రభు కదా చెప్పాడు కదా, కొట్టిన వారు సైతం క్షమించమని చెప్పాడు కదా. ఎంతకు ఏమైంది? ఎదురు కొట్టుకున్నారా? ఏమైనా తెచ్చుకున్నారా? దేవుడు ఏం చెప్పాడంటే మీ పాపం ఎక్కువ ఉన్నారని చెప్పాడు. సూర్యుడు అస్తమించి వరకు ఉండాలని చెప్పాడు అంతే. తర్వాత చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడం మనం. వాళ్ళు అప్పుడప్పుడు తింటారు, కొట్టుకుంటారు, తెచ్చుకుంటారు, ఏడుచుకుంటూ ఇంటికి చెప్పేస్తారు అమ్మ నాన్నకి. ఈ మధ్యలో పెద్ద గొడవలు చేస్తారంటే అమ్మ నాన్న చేస్తారు తల్లిదండ్రులే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారా? అరే నాకు ఒక పేపర్ పెట్టి అంటారు, ఈ జాకెట్ తీసుకుని నాకు ఐసి, నాకు ద్రాక్ష తీసుకో. ఆయన వాళ్ళిద్దరు ఏం చేస్తారు? నాకు కలిసిపోయి దర్జా ఆడుకుంటూ పొగర బదులు ఒక చేతులు వేసుకుని హాయిగా ఐస్ క్రీమ్ పెట్టిపోతాడు. అది చూడు అసలు అలాంటి ప్రేమను తెలుసుకున్నామా? అలా నడుచుకుంటున్నావా? లేదు. నేను చచ్చిపోయిన వరకు నేను గుర్తు పెట్టుకునే ఉంటా. ఆమె నా పట్ల ప్రవర్తించిన ఆ మాటను బట్టి, నడుచుకున్న విధానం బట్టి నేను ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటా. అని మనసులో బాధకున్నావా? మాటను బాధకున్నావా? నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదు, దేవుడి ప్రేమ ఎరగలేదు. ఎప్పుడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరు ప్రేమించాలంటే, ఎవరిని కొట్టిన వారిని క్షమించాడా? ఎవరున్నా అలాగా అంటే ఒకసారి మన అపోస్తలుల కార్యం చదువుతాము. 7వ అధ్యాయం ఒక యవనస్తును మనం చూస్తాం. ఇక్కడ ఏడవ అధ్యాయం 60వ వచనం అండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనం మనం చదువుతున్నాము. పేజీ నంబర్ 110. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను అని ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. ఎవరు అభిప్రాయం? స్టెఫన్ గారు. స్టెఫన్ గారు ఆయన హతసాక్షి, ఒక యవనస్తుడు, దేవుని పరిచయంలో బలంగా వాడబడుతున్న ఒక యవనస్తుడు. బలంగా దేవుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ఆ ప్రజలంతా ఏం చేశారు? నాతో కొట్టి చంపేశారు. అక్కడ పరిస్థితుల్లో ఏమంటుంది? అయ్యా నీ పాపం, నీ నేరం కదా మోపద్దయ్యా, మీకు క్షమించిన ఆయన. అది ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తారు? మన సాధన చూసుకుంటారు. ఏం చేస్తారా? మగవాళ్ళు అయితే నీళ్ళు కట్టేస్తారు, ఆడవాళ్ళు వచ్చే బయట దోపేసి నువ్వు నాశనం అయిపోతుంది మట్టి తీసి మట్టి చేస్తారు. రాస్తారేదమ్మా నాశనం అయిపోతానని చెప్పి చెప్పిస్తారు అంతే. చెప్పించడం విధానం పట్టుకుని ఏమొచ్చాయి? ఆశీర్వాదం మాటలు వచ్చాయి. చెప్పిందామని పోయిన వెళ్తే ఈనాడు క్రైస్తవం అలాంటి ప్రేమగా నడుచుకున్నావా? మన సంఘంలో వారి పట్ల ప్రేమగా ఉంటున్నావా? సంఘం మన కుటుంబం
అహం అనే తత్వం వస్తుంది. ఆ బలపిస్తే నేను బలపిస్తా, ఆయన బలపిస్తే నేను బలపిస్తా చూసుకుంటా ఉంటాం అందరూ. ఆమె వాళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తానంటే ఒక మాట బలపడలేదే, ఏం వందనాలు చెప్తారు, ఏమో వందనాలు చెప్తారు, ఏం మనిషి చిరునవ్వు ఉంది అని ఆ తిరిగిన తర్వాత అప్పుడు పక్క వాళ్ళతో చెప్తాం. సరే నువ్వు నమ్ముకున్నావు కదా, నేను క్రైస్తవుడు అని నువ్వు పునః దొరుకుతున్నావు కదా, వెళ్ళు దొరుకుతున్నావు కదా, ఏ దొరుకుతున్నావు నీ ప్రేమ ఎక్కడ ఉంది? నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు కదా, నేను క్రైస్తవుడయ్యా, క్రైస్తవ కుటుంబంలో వచ్చాను, నా కళ్ళలో వచ్చాను ఒప్పుకున్నాను కదా. క్రీస్తు నమ్ముకున్నాం, యేసు క్రీస్తు ఆ శిలువలో ఏ విధంగా చూపించుకున్నాడో, ప్రేమను చూపించాడు, అదే ప్రేమ మనం చూపించాలా. ఎంతవరకు అంటే అంతం వరకు, ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంత వరకు, లేదా యేసు క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదే విధంగా నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్తున్నాడు ఆయన. నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నావా? నేను దూషిస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడికి మొదలుపెట్టుకున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేసి ఆయన ఒకవేళ నేను ఎదుగు ఉంటే నన్ను ఈ విధంగా హింసించేవాడు కాదయ్యా. కానీ నాడు వాళ్ళని తిప్పొద్దు అని మనకు తెలుసు. మనం ఎరుగున్నాం, క్రైస్తవుడుగా ఉన్నాం, మనం ఎరుగున్నాం. వాళ్ళని కూతురు మాట్లాడకూడదు అని మనం ఎరుగున్నాం. ఎరిగి ఉండి కూడా మనం అలాగా నడుచుకుంటున్నామంటే నీకు చూడండి మన పరిస్థితి ఎలా ఉన్నాం. పాత గ్రంథంలో అయితే తప్పు చేసినప్పుడు వెంటనే పనిష్మెంట్ వచ్చేది, వెంటనే తీర్పు వచ్చేది తప్పు చేస్తే. కానీ ఇప్పుడు తప్పు చేసినా కూడా పనిష్మెంట్ ఎందుకు రావట్లేదంటే దేవుడు మన పట్ల ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. ఈ విధంగా మనం నడుచుకున్నా కూడా మనం సంతోషంగా ఉన్నాం. దేవుడు పట్ల క్రైస్తవులుగా మన సంఘానికి వస్తున్నాం, ఒకరి పట్ల ఒకరు అలాగే బ్రతకం, క్షమాపణ జీవితం. అలా జీవిస్తే క్రైస్తవులుగా ఉంటావు, అలా బ్రతికితే క్రైస్తవురాలిగా ఉంటావు. అలా బ్రతకకుండా అలా జీవించకుండా నేను యేసు నమ్ముకున్నాను, ప్రతి వారం కార్యక్రమాలు కలుపుకున్నాను, అన్నింటి ముందున్నాను అని చెప్పుకొని నువ్వు ఆ చెప్పినతో బ్రతకపోతే మొత్తం కూడా వ్యర్థం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. గుర్తు పెట్టుకోలేదు, బాధపడని చెప్పలేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఇది నా మాట కాదు, బైబిల్లో రాసినటువంటి మాట వచ్చినట్టు సమయాన్ని బట్టి. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తులాగా ఆయనలాగా జీవించి శత్రు సైతం ప్రేమ కలిగే విధముగా మనం కూడా నడుచుకోవాలని ప్రోత్సాహం మనం చేస్తూ ఈ బుద్ధి మాటలు మనందరూ దీవించి ఆశీర్వదించాలి.